కావ్య వాళ్ళందరూ అయితే గేమ్స్ ఆడుకుంటూ జంటలుగా డాన్సులు చేస్తూ ఉంటారు. అలా డాన్సులు చేస్తూ చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఇక స్వప్న, రాహుల్ కూడా వాళ్ళు కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. ఇక రుద్రాని, వాళ్ళ చిన్నన్నయ్య కళ్యాణ్ అందరూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళందరూ డ్యాన్సులు చేస్తూ అక్కడ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక కేక్ కటింగ్కి అందరూ రెడీ అవుతూ టేబుల్ చుట్టూ అందరూ వచ్చేసరికి పని మనిషి కూల్ డ్రింక్స్ పట్టుకొని అయితే వస్తూ ఉంటుంది. అది చూసి సుభాష్ అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక పని మనిషిని కట్టుకున్న చీర చూసి షాక్ అయి సుభాష్ అయితే అలా ఉండిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడాలో తెలియక, చెప్పాలో ఉండాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక రాజు కూడా అది చూసి షాక్ అవుతూ ఉంటాడు. కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక రుద్రాని వీళ్ళందరూ అయితే పని మనిషి కట్టుకున్న చీర ఖరీదుని చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇక అపర్ణ అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక రుద్రాని ఉండలేక, నువ్వు కట్టుకున్న చీర చాలా ఖరీదైనదే, మినిమం 10,000 చేస్తుంది, అంత ఖరీదైన చీర నీకు ఎక్కడిది అని అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ అమ్మగారు పెళ్లి రోజు సందర్భంగా ఈ ఖరీదైన చీర డబ్బులు ఇచ్చారు అని అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు సుభాష్. ఇక రాజు కూడా షాక్ అవుతూ ఉంటాడు. కావ్య వీళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. కావ్య అయితే ఏంటి అత్తయ్య గారు ఇలా చేశారు అని అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది.